ఏఈఆర్ రూల్స్ జీఓటీ 88 పరీక్షలో ఏఈఆర్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బుక్ నుండి ప్రశ్నలు ఎక్కువగా దాదాపు 20 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. ఏఈఆర్ బుక్లో మొత్తం 410 రూల్స్ ఉన్నాయి. ఇన్ని రూల్స్ ఉన్నప్పటికీ కొన్ని రూల్స్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏఈఆర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి రూల్స్, వాటిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్ట్రెంగ్త్ ఆఫ్ క్లాస్. స్కూల్లో క్లాస్ వైజ్ స్ట్రెంగ్త్, ఆప్టిమమ్ స్ట్రెంగ్త్ గురించి రూల్ నెంబర్ 78లో తెలిపారు. ఆప్టిమమ్ స్ట్రెంగ్త్ అంటే క్లాస్ వైజ్ వాంఛనీయమైన లేదా ఆశించదగినటువంటి రోలు. మినిమం ఆప్టిమమ్ స్ట్రెంగ్త్ టు ఓపెన్ ఎ న్యూ స్కూల్ ఫర్ ఈచ్ క్లాస్ ఈజ్ 20. అంటే ఒక కొత్త స్కూల్ను ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రతి తరగతికి తప్పనిసరిగా 20 మంది విద్యార్థులు ఉండాలి అని ఈ రూల్లో తెలిపారు. ఆప్టిమమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్లాస్ ఆర్ సెక్షన్ 40 పీపుల్స్. అలాగే ప్రతి పిల్లవాడికి పాఠశాలలో 10 స్క్వేర్ ఫీట్స్ల స్థలం అనేది కేటాయించబడాలి అని ఈ రూల్ 78లోనే తెలియజేయడం జరిగింది. ఒక క్లాస్ లేదా సెక్షన్లో రోలు 55కు మించినట్లయితే రెండవ సెక్షన్ను ఏర్పాటు చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ స్కూల్స్. డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే పాఠశాలలో బోధనా సమయం గురించి రూల్ 42లో తెలియజేశారు. ఈ రూల్ ప్రకారం సాధారణ పాఠశాలలు అయితే రోజుకి బోధనా సమయం 5 గంటలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సంవత్సరానికి వర్కింగ్ డేస్ 220 రోజులు పనిచేయాలి. షిఫ్ట్ స్కూల్స్ అయినట్లయితే ప్రతి రోజుకి బోధనా సమయం 3.5 అవర్స్ ఉండాలి. అదేవిధంగా స్పెషల్ నైట్ స్కూల్స్ అయినట్లయితే రోజుకి బోధనా సమయం 2 గంటల సమయం చొప్పున వారానికి 6 రోజులు పనిచేయాలి. అకాడమిక్ ఇయర్ మొత్తంలో వర్కింగ్ డేసు స్పెషల్ నైట్ స్కూల్స్కి 300 రోజులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ ట్యూషన్స్. ప్రైవేట్ ట్యూషన్స్ గురించి రూల్ నెంబర్ 18లో తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు లేదా హెడ్ మాస్టర్లు ముందస్తు అనుమతి లేకుండా ప్రైవేట్ ట్యూషన్స్ను నిర్వహించరాదు. స్కూల్ ఇయర్, అకాడమిక్ ఇయర్ గురించి రూల్ నెంబర్ 19లో తెలియజేశారు. ఈ రూల్ ప్రకారం అకాడమిక్ ఇయర్ అనేది సాధారణంగా జూన్ లేదా జూలైలో ప్రారంభమయ్యి మేతో ముగుస్తుంది అని తెలియజేశారు. అప్లికేషన్ ఫర్ రికగ్నిషన్. న్యూ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ పర్మిషన్ రికగ్నిషన్స్కి సంబంధించిన అంశాలు రూల్ 20 నుండి 25 వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైన కొన్ని రూల్స్ను ఇప్పుడు చూద్దాం. రూల్ 21. ఈ రూలులో న్యూ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం గురించి తెలియజేశారు. రూల్ 22. ఈ రూల్ ప్రకారం అపెండిక్స్ 1లో న్యూ స్కూల్ రికగ్నిషన్ లేదా అడిషనల్ క్లాసెస్ కొరకు డిఈఓ గారికి అప్లై చేసుకోవాలి. స్కూల్స్ ఓపెన్ చేసిన నాటి నుండి రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. రూల్ నెంబర్ 23. ఇందులో టెంపరరీ రికగ్నిషన్ గురించి తెలిపారు. రూల్ నెంబర్ 25. ఈ రూల్ ప్రకారం ప్రతి ఎలిమెంటరీ స్కూల్స్లో 5 క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. రిజిస్టర్స్ మెయింటెనెన్స్ ఇన్ స్కూల్స్. ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి రిజిస్టర్స్ గురించి రూల్ నెంబర్ 43లో తెలిపారు. కొన్ని ముఖ్యమైన రిజిస్టర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అడ్మిషన్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్స్, ఇన్స్పెక్షన్ బుక్, విజిటర్స్ బుక్, పేబుల్ రిజిస్టర్, అక్విటెన్స్ రోల్, స్టాక్ రిజిస్టర్, రికార్డ్ షీట్ రిజిస్టర్, ప్రోగ్రెస్ రిజిస్టర్, క్యాష్ బుక్, కంటింజెంట్ అకౌంటెంట్ రిజిస్టర్ మొదలైనవి. అలాగే రూల్ నెంబర్ 123లో సెకండరీ స్కూల్ హెచ్ఎంస్ మెయింటైన్ చేయాల్సినటువంటి రిజిస్టర్స్ గురించి తెలిపారు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి రిజిస్టర్స్ ఇప్పుడు చూద్దాం. అడ్మిషన్స్ అండ్ విత్డ్రాల్ రిజిస్టర్స్, అటెండెన్స్ రిజిస్టర్, డైలీ ఫీ కలెక్షన్ రిజిస్టర్, మార్క్స్ రిజిస్టర్, లాగ్ బుక్, కేటలాగ్ ఆఫ్ లైబ్రరీ బుక్స్, స్కాలర్షిప్ రిజిస్టర్స్, డైలీ క్యాష్ బుక్, లెడ్జర్, విజిటర్స్ బుక్, ఆర్డర్ బుక్, పనిష్మెంట్ రిజిస్టర్ ఎట్సెట్రా. నేమింగ్ ఆఫ్ స్కూల్స్. దీని గురించి రూల్ నెంబర్ 71లో తెలిపారు. సెకండరీ స్కూల్స్ లోకల్ బాడీస్ లేదా ప్రైవేట్ మేనేజ్మెంట్ వారు ఆ స్కూల్స్కి
నేమ్ పెట్టాలన్నా లేదా ఆల్రెడీ ఉన్న నేమ్ని చేంజ్ చేయాలన్నా గవర్నమెంట్ యొక్క కాంకరెన్స్ అంటే పర్మిషన్ను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అడ్వైజరీ కమిటీస్ అండ్ స్టాఫ్ కౌన్సిల్స్. అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు గురించి ఏఈఆర్లోని రూల్ నెంబర్ 68లో తెలిపారు. ప్రతి సెకండరీ స్కూల్ హెచ్ఎం మరొక 5 మెంబర్స్తో కలుపుకొని అడ్వైజరీ కమిటీలను ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీకి హెచ్ఎం గారు సెక్రటరీగా ఉంటారు. అదేవిధంగా గర్ల్స్ స్కూల్ అయినట్లయితే అడ్వైజరీ కమిటీలో హెచ్ఎం కాకుండా మరొక 2 మహిళా మెంబర్సు తప్పకుండా ఉండాలి. ప్రతి సెకండరీ స్కూల్లో హెచ్ఎం ప్రెసిడెంట్గా స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ స్టాఫ్ కౌన్సిల్లో 5 నుండి 11 మంది వరకు టీచర్స్ మెంబర్స్గా ఉండవచ్చు. టీచర్స్ ఆబ్సెంటిజం రూల్ నెంబర్ 155, 156ల ప్రకారం పర్మిషన్ లేకుండా టీచర్స్ ఎవరు కూడా స్కూల్కి ఆబ్సెంట్ కారాదు. టీచింగ్ వర్క్లో ఉన్నా లేకపోయినా వర్కింగ్ అవర్స్లో టీచర్స్ తప్పకుండా స్కూల్స్లోనే ఉండాలి అని ఈ రూల్స్ తెలియజేస్తున్నాయి. ఫైన్స్ రూల్ నెంబర్ 203లో పీపుల్స్ పై అంటే విద్యార్థులపై విధించే వివిధ రకాల ఫైన్స్ గురించి తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన లాస్ట్ డేట్ లోపు విద్యార్థి ట్యూషన్ ఫీ పేమెంట్ చేయలేకపోయినట్లయితే విద్యార్థి చెల్లించవలసిన ప్రతి ₹1 ట్యూషన్ ఫీకి 5 పైసల చొప్పున పెనాల్టీ అనేది విధించబడుతుంది. నో ఫీజ్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్ రూల్ నెంబర్ 36 ప్రకారం ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ మినహా మిగిలిన ఎలిమెంటరీ స్కూల్స్లలో స్టూడెంట్స్ నుండి ఎటువంటి ఫీజును కూడా కలెక్ట్ చేయరాదు. టీచర్ పీపుల్ రేషియో రూల్ నెంబర్ 53లో టీచర్ పీపుల్ రేషియో గురించి తెలిపారు. సింగిల్ టీచర్ స్కూల్స్ అయినట్లయితే మినిమం స్ట్రెంగ్త్ ఆ స్కూల్లో 20 మంది విద్యార్థులు ఉండాలి. మిగిలిన స్కూల్స్ లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున టీచర్స్ ను కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత 40 దాటిన తర్వాత ప్రతి 20 మందికి ఒకరి చొప్పున అదనంగా టీచర్ ను కేటాయించడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆర్ చేంజ్ ఆఫ్ కరస్పాండెంట్ రూల్ నెంబర్ 72 ప్రకారం ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ యొక్క కరస్పాండెంట్ అపాయింట్మెంట్ చేయాలన్నా లేదా ఆల్రెడీ ఉన్నటువంటి కరస్పాండెంట్ ను చేంజ్ చేయాలన్నా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ యొక్క అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లెట్రిన్స్ ఏఈఆర్లోని రూల్ నెంబర్ 86 ప్రకారం ప్రతి స్కూల్లో బాయ్స్ మరియు గర్ల్స్ కి సపరేట్ గా యూరినల్స్ అండ్ లెట్రిన్స్ ఏర్పాటు చేయాలి. నో టీసీ బిఫోర్ యాన్యువల్ ఎగ్జామ్స్ రూల్ నెంబర్ 111 ప్రకారం యాన్యువల్ ఎగ్జామ్స్ కి 6 వారాల ముందు నుండి స్టూడెంట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీసీని ఇష్యూ చేయరాదు. జనతా కాలేజెస్ కి సంబంధించినటువంటి అంశాలను రూల్ నెంబర్ 326 నుండి 333 వరకు వివరించారు. 8th క్లాస్ పాస్ అయినటువంటి వర్కర్స్ కి వివిధ అంశాలలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ జనతా కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. కోర్సు యొక్క డ్యూరేషన్ 14 వీక్స్. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ గురించి రూల్ నెంబర్ 282 నుండి రూల్ నెంబర్ 287 వరకు వివరించారు. ఈ అడల్ట్ సెంటర్స్ అనేవి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు గల వారి కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ లో అందజేసేటువంటి కోర్సు యొక్క డ్యూరేషన్ 1 ఇయర్, అలాగే డైలీ డ్యూరేషన్ 1.5 అవర్, అలాగే సంవత్సరంలో అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ 200 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్ రూల్ నెంబర్ 38 ప్రకారం టీచర్స్ పీపుల్స్ కంటేజియస్ డిసీజెస్ అంటే అంటువ్యాధులతో కానీ బాధపడుతున్నట్లయితే వారిని స్కూల్కి అటెండ్ కాకుండా చూడాల్సి ఉంటుంది. క్లోజర్ డ్యూ టు ఎపిడెమిక్స్ అంటే అంటువ్యాధుల వ్యాప్తి. ఈ ఎపిడెమిక్స్ గురించి ఏఈఆర్లోని 135లో తెలిపారు. ఎపిడెమిక్స్ వ్యాప్తి చెందుతున్నటువంటి కాలంలో హెల్త్ అథారిటీ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ఆధారంగా 10 పీరియడ్ వరకు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేయటం ద్వారా ఆ పాఠశాలల హెచ్ఎంస్ పాఠశాలలను క్లోజ్ చేయవచ్చు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ బోధనా మాధ్యమం గురించి రూల్ నెంబర్ 48లో వివరించారు. ప్రతి తరగతిలో కూడా బోధన మాతృభాషలో కొనసాగాలి అని ఈ రూల్లో తెలియజేశారు. అదేవిధంగా ఒక పాఠశాలలో తెలుగు కాకుండా వేరే భాషను మదర్ టంగుగా కలిగినటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే కనీసం 10 మంది విద్యార్థులు ఉంటే వారి మదర్ టంగులో బోధనకు గాను ప్యారలల్ సెక్షన్స్ ఏర్పాటు చేయవచ్చు.